తలాపియాని కస్టమర్ ఎక్కువ అదే చెప్తాం. మామూలుగా జీబ్రా ఫిష్ అని చెప్తుంది. కస్టమర్ కి అర్థం కాదు తలాపియా అంటే అర్థం కాదు. ఓకే జీబ్రా ఫిష్ అని చెప్పి ఎవరు చెప్తారు. ఓకే ఓకే కలరింగ్ అలా ఉంది కాబట్టి జీబ్రా ఫిష్ అని ఒకటేనా. ఈ తలాపియా అంటారు. ఇది ఎక్కడ నుంచి ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది? మనకి ముంబై నుంచి వస్తుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇవి అండి ఈ చిన్న ఇదే చెప్పాను కదా తిలాపియాలో ఇవి. ఓహో ఇదే కొంచెం పెద్దది చిన్నది. ఓకే డన్. దీంట్లోనే రెడ్ ప్యారెట్ ఉంది, yellow ప్యారెట్ కూడా ఉంది. సేమ్ బ్రీడ్ అండి ఇది? లేదు లేదు తలాపియా వేరే బ్రీడ్, ప్యారెట్ వేరే బ్రీడ్. ఓకే డన్. ఓకే నైస్. నెక్స్ట్ ఇవి అండి? ఇవి వచ్చేసి కలర్ వీడియో. వీటి ప్రైస్ అది? వీటి ప్రైస్ 100 రూపీస్ ఫర్ 150 200. లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి వీటిది? లైఫ్ స్పాన్ అంటే మనం మెయింటైన్ చేసేదాన్ని వాటర్ మనం ఇట్లా మెయింటైన్ చేస్తామో దాని తగ్గట్టు అవి లైఫ్ స్పాన్ కరెక్ట్ ఉంటుంది. మనం ఇంత కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఫిషెస్ కి మనం గ్యారెంటీ చెప్పలేము. ఓకే ఓకే. సో మనం హ్యాండ్లింగ్ చేయడం మనం మెయింటైన్ చేయడం మనం ఉంటాం అన్నమాట. ఓకే మోస్ట్ ఆఫ్ అంటే ఎక్కువ రోజులు బతికే ఫిష్ అంటే ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ ఉండేది ఫిష్ అన్ని ఉంటాయి అన్న. మనం మెయింటైన్ చేసుకుంటే అన్ని ఉంటాయి. లైఫ్ ఎక్కువ ఉంటాయి అన్ని. ఎంత వరకు ఉండొచ్చు మేబీ అంటే ఉంటే అంత లైఫ్? మాక్సిమం 4 years 3 years 5 years. ఓకే మనం పెట్టుకునేదాన్ని 10 years కూడా పెట్టుకోవచ్చు. 15 years కూడా పెట్టుకోవచ్చు. సో మన మెయింటెనెన్స్ ఓకే డన్. ఇది యాక్చువల్లీ ఇది నిమో క్యాండీ ఫైటర్ అంటారు. ఇది నిమో క్యాండీ. ఓకే ఇది నిమో క్యాండీ. ఓకే కలర్ ఇది మామూలు ప్యాకెట్స్ ఉంది కాబట్టి మీకు కలర్ ఏర్పడట్లేదు. ప్యాకెట్ నుంచి బయటేసి మనం ట్యాంక్ లో కానీ పెట్టుకోవడానికి మనం ఇంకో లైటింగ్ అనేది పెట్టేస్తే మీకు మంచి కలర్ఫుల్ వస్తుంది. దీన్ని నిమో క్యాండీ అంటారు. దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర 500 పీస్. ఇది ఈచ్ పీస్ సింగిల్ పీసెస్. టోటల్ క్లోజ్ చేశారు కదా, ఇది లోపలికి ఏం ఎఫెక్ట్ ఉండదు? ఎఫెక్ట్ ఉండదండి. మీకు ఈ ప్యాకెట్ లోనే మనకు ప్యాకేజ్ ఇదే ప్యాకెట్ లోనే వస్తుంది. వితౌట్ ఆక్సిజన్ వితౌట్ ఫుడ్ ఇది 1 month అని బతుకుతుంది. 1 month అని బతుకుతుంది. ఇవి కూడా సేమ్ అండి? అవి కూడా సేమ్. యాక్చువల్లీ ఇవి అయితే ఇది ఫీమేల్స్ అన్నమాట. ఇది ఫీమేల్స్. ఓకే ఇది ఫీమేల్. ఇది నార్మల్ ఫిష్ అండి. ఇది నార్మల్ ఫైటర్. ఇది ఫీమేల్ అన్నమాట. ఓకే ఇంకొకటి వచ్చేసి ఇది మేల్ ఫైటర్ అన్నమాట. ఇది కూడా నార్మల్ ఫిష్. ఫుల్ మూన్ అంటారు దీన్ని. ఫుల్ మూన్. ఓకే దీని ఫుల్ మూన్ అంటారు. ఇది యాక్చువల్లీ మన దగ్గర 150 ప్రైస్. ఓకే నెగోషియేట్ కూడా తక్కువ. ఇది రెండు సేమ్ అంటే రెండు ఒక దగ్గర ఒకే రకం. ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అన్నమాట. రెండింటిని ఒక దగ్గర వేయలేదు. సెపరేట్ వేసుకోవాలి. కుట్టేసుకుంటారు. ఒక టైం అనేది వస్తుంది మేల్ కి ఫీమేల్ కి మధ్యలో ఒక టైం అనేది వస్తుంది. దాన్ని కలపాల్సిన టైం అదే బబుల్స్ మీటింగ్ టైం వస్తుంది. ఇక్కడ మీకు బబుల్స్ పెడతా ఉంటది అనమాట మేల్. ఆ టైంలో ఫీమేల్ వేసేసేయాలి. ఇది ఫ్లోరాన్ అండి, ఫీమేల్ ఫ్లోరాన్. ఇది మనకు అలవాటు అయిపోతుంది. మనం ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ. ఇది ఒకసారి మనం తీసుకొని పెట్టుకున్న తర్వాత అలవాటు అయింది అనుకోండి, మనతో ఆడుతూ ఉంటది అనమాట. ఒకరిని ట్రస్ట్ చేస్తుంది, ఒకరిని గుర్తుపడుతుంది, ట్రస్ట్ చేస్తుంది, ట్రస్ట్ చేస్తుంది. అది ఇది ఫీమేల్ అనమాట. ఇది మేల్ కాదు, ఫీమేల్. ఇది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే వరకు ఇది అర్వానా అండి. అర్వానా యాక్చువల్లీ ఒక 5-10 పీసెస్ ఉండే, సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక పీస్ సోల్డ్ అవుట్ అయిపోయింది. అది ఒకటే పీస్ ఉంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇది పైన ఇవి ఆస్కర్స్ అండి. ఆస్కర్ అండి. ఓకే ఇవి కూడా చాలా స్టాక్ ఉండే. బ్లాక్, ఫైర్ రెడ్ అవి ఇందులో ఉంటాయి. కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. డిఫరెంట్ కలర్స్ 5-6 బ్రీడ్స్ ఉంటుంది. కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవి ఉన్నాయి. అది ఆల్రెడీ సేల్ చేస్తాం అన్నమాట. సేల్ చేస్తాం. వీటి కాస్ట్ కూడా అంతేనండి? ఇవి కాస్ట్ అంత ఉండదండి. ఇవి కాస్ట్ మనకి 500 నుంచి స్టార్ట్ అయ్యి 700 వరకు ఉంటుంది. కొంచెం ఎక్కువ. 500 నుంచి 700 వరకు దీని ప్రైస్. ఓకే డన్. నెక్స్ట్ ఇది ఫ్లోరాన్స్ అండి, బేబీ ఫ్లోరాన్స్. ఇప్పుడు అక్కడ చూపించారు. అది పెద్దది కదా, అది ఫీమేల్ అన్నమాట. ఇది మేల్. ఇక్కడ నుంచి మేల్. ఇది మేల్. ఇది మేల్. ఇది కూడా మేల్. ఇది చిన్న బేబీస్. అది కొంచెం సైజ్ పెద్దది. ఓకే